తొక్కిసలాటలో మృతుల సంఖ్య 30కి చేరింది. దీనిని అధికారికంగా ప్రకటించిన యూపీ ప్రభుత్వం మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామన్నారు డీజీఐ వైభవ్ కృష్ణ. 90 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. బారికేడ్లు విరిగిపోవటం వల్లే తొక్కిసలాట జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గాయపడిన వారిని హూటాహూటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతుల సంఖ్య 30కి చేరింది. దీనిని అధికారికంగా ప్రకటించిన యూపీ ప్రభుత్వం మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామన్నారు డీఐజీ వైభవ్ కృష్ణ. 90 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. బారికేడ్లు విరిగిపోవటం వల్లే తొక్కిసలాట జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గాయపడిన వారిని హూటాహూటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వైపు వెళ్లేందుకు ప్రయత్నించొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. గంగాఘాట్ సమీపంలో పుణ్యస్నానాలు చేయాలని సూచించారు. అధికారుల సూచనలు అనుసరించాలని కోరారు. ఎలాంటి పుకారులు నమ్మొద్దన్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి పరిస్థితి సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న వార్తలపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్పందించారు. త్రివేణి సంగం రూట్లలో కొన్ని బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో కొందరికి గాయాలయ్యాయని ఆమె తెలిపారు. కుంభమేళా తొక్కిసలాటలో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పవిత్ర అమృత్ స్నాన్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తరప్రదేశ్ సర్కార్. मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य मेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर
यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। इस समय स्थिति ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్వప్న. ప్రయాగ్రాజ్ కుంభమేళ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 30కి చేరింది. గత అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున ఈ కుంభమేళకు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చారు. అయితే ముఖ్యంగా మౌని అమావాస్య సందర్భంగా ప్రభుత్వం అంచనాకు మించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు, సాధు సంతులు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కోసారి జనాలు పోటెత్తడంతో అక్కడ కొంత తొక్కిసలాట జరిగింది. ఆ బారికేడ్లను కూడా తొలగించుకొని భక్తులు పుణ్యస్థానం త్రివేణి సంగమం వద్ద చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 30 మంది మరణించారు. అదే విధంగా 100 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. మొత్తంగా ఈ ఘటన పైన మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత రాజకీయంగా కావచ్చు, అక్కడ యూపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత 15-20 రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న కుంభమేళాలో ఇంపార్టెంట్ మౌని అమావాస్య రోజు సందర్భంగా జరిగిన తొక్కిసలాట పెద్ద రాజకీయం కొంత కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆల్రెడీ ప్రభుత్వం కూడా కొంత హెచ్చరించింది భక్తులను. పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు, కొంత జాగ్రత్త పాటించాలి, తొక్కిసలాట జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, కేంద్రం నుంచి కొంత అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం అంతా కూడా హెచ్చరించిన ఈ తొక్కిసలాట ఘటన జరగడానికి కొంత అనుమానాలు తావెత్తున్నాయి. ఈ తొక్కిసలాట ఘటనలో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా కొంత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాయి. ఎందుకంటే అసలే మరి ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ తొక్కిసలాట ఘటన ఆధారంగా కొంత దేశంలో ఏమైనా రాజకీయ కారణాలకు, రాజకీయ ప్రేరేపిత ఆలోచనలకు ఏమైనా కొంతమంది పాల్పడ్డారా, కుట్రలు చేశారా అనే కోణంలో కూడా ఈ యొక్క మొత్తం చర్చ దీని చుట్టూ తిరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యూపీ సీఎం గా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా బీజేపీలో కూడా మంచి ఆదరణ ఉన్న నేతగా అతి తక్కువ స్థాయిలోనే, అతి తక్కువ సమయంలోనే ఎదిగాడు. ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ కూడా సొంత పార్టీలోనే, బీజేపీలోనే కొంత వ్యతిరేక వర్గం ఏదైనా ఉందా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ కొంత మంచి పేరు రావడం, ఆదరణ రావడం, జనాల నుంచి గుర్తింపు రావడంతో కొంత ఏదైనా అట్లాంటిది యోగి ఆదిత్యనాథ్ ను ఒక ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో కొంత సొంత పార్టీలో కూడా కొంత ఏదైనా కుట్ర జరిగిందా అనేది ఒక చర్చ జరుగుతోంది. మరో కోణంలో ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకొని రాజకీయంగా లబ్ధి పొందేందుకు పార్టీలు ఏమైనా కుట్ర పన్నాయా అనే ఆలోచనలో కూడా మొత్తంగా కూడా ఇప్పుడు ఈ రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొద్ది 2-3 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా కుంభమేళకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వ్యాఖ్యల ఆధారపరంగా కూడా కొంత రాజకీయాల చుట్టూ అలుముకుంటుంది, వివాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా 30 మంది చనిపోవడం, 100 మంది గాయాలు పాల్పడడం అంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఎందుకంటే ఆల్రెడీ కుంభమేళకు ప్రతిరోజు దాదాపు కోటాది మంది భక్తులు వస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రభుత్వం కూడా ముందే దానికి కొన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే రోజు వచ్చే జనాల కన్నా ఈ రోజు మరింత భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది భక్తులు ఒకేసారి స్నానం ఆచరించే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఉన్నట్టుండిగా ఒక్కసారిగా గత రాత్రి 10 గంటల నుంచి మేకజామున 2 గంటల వరకు విపరీతమైన క్రౌడ్ ఒక్కసారిగా అక్కడ తరలి వచ్చారు. దాదాపుగా ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల ఉన్న 50 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో అన్ని రోడ్లు కూడా ప్రయాగ్రాజ్ చేరుకునే అన్ని మార్గాలు కూడా పెద్ద ఎత్తున వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయింది. కనీసం ఒక వాహనం అడుగు కొంత దూరం కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచే జనాలంతా కూడా నడుచుకుంటూ త్రివేణి సంగమం వచ్చారు. ఆ క్రమంలోనే ఈ యొక్క తొక్కిసలాట బారికేడ్లను తోసుకుంటూ ఉదయం వేకుజామున తొలిస్థానం అమావాస్య రోజు మౌని అమావాస్యను స్నానం చేయాలని ఒక భక్తుల కోరిక, ఒక విశ్వాసము ఇంతటి పరిస్థితికి దారి తీసింది అని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వము మొత్తంగా గత కొద్ది రోజులుగా ఈ మొత్తం ప్రయాగ్రాజ్ కుంభమేళకు మంచి ఏర్పాట్లు చేసినా కానీ అక్కడ జరిగిన భక్తులు ఎక్కువ తాకిడి పెరిగేసరికి ఒకరితో తోపులాట జరిగింది. ఈ తోపులాట క్రమంలోనే కొంత ఈ యొక్క తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడం, 100 మంది గాయపడడం జరిగిందని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఎపిసోడ్ పైన ఒక రాజకీయంగా కావచ్చు, అదే అక్కడ ఉన్న లోకల్ గా జరిగిన స్థానికుల
పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట ఎందుకు జరిగింది, జరగడానికి కారణాలు ఏమున్నాయి, దీని వెనుక ఏదైనా పార్టీలు కావచ్చు, వ్యక్తుల హస్తం ఏదైనా ఉందని చెప్పేసి కుట్రకోణంలో కూడా అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొంత విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఇప్పుడు ఈ జరిగిన తొక్కిసలాటలో మొత్తం 30 మంది చనిపోవడం మాత్రం కొంత దేశవ్యాప్తంగా కొంత భక్తులను అదేవిధంగా హిందూ సంఘాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించే త్రివేణి సంగమం వద్ద ఇలాంటి తొక్కిసలాట జరగడం కొంత బాధాకరము. ఎందుకంటే ఏళ్ల తరబడి ప్రయాగ్రాజ్ కుంభమేళకు వచ్చి భక్తులు స్నానం వేచి చూసిన తర్వాత ఇక్కడ స్నానం చేద్దామని అనుకున్న వాళ్ళు మృత్యు ఒడికి చేరడం మాత్రం కొంత బాధాకరంగా అని చెప్పేసి ఇటు అక్కడ స్థానికులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. స్వప్న. రాధాకృష్ణ, అయితే పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? పోలీసులు ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు వచ్చారు. అక్కడ ఉన్న జనాల్లో కొంతమంది త్వరగా మేము ముందే స్నానం చేయాలి, మౌని అమావాస్య సందర్భంగా త్వరగా స్నానం చేయాలని చెప్పి ఒక కుతూహలం కావచ్చు, వారిలో ఆ కుతూహలమే కొంత తోపులాటకు గురైంది. అక్కడ ఉన్న బారికేట్ల ధ్వంసమైంది. ఈ ధ్వంసమైన క్రమంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఒకేసారి అక్కడ చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట క్రమంలోనే భాగంగా అక్కడ 30 మంది చనిపోయారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వానికి కూడా ఇదే నివేదిక ఇచ్చారు. ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఇతరత్ర కోణాల్లో కొంత నిఘా వర్గాలు కావచ్చు, రాష్ట్ర అదేవిధంగా కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు పూర్తి స్థాయిలో కొంత దర్యాప్తును మొదలు పెట్టాయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి. అసలు ఎందుకు జరిగిందనే దాని కోణంలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల నుంచి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సమయంలో తొక్కిసలాట జరిగిన సందర్భంలో ఎవరైతే గాయపడ్డారో వారి నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు తొక్కిసలాట జరిగిన సమయంలో ఏం జరిగింది, మీరు ఎందుకు ఇలా తొక్కిసలాట జరగడానికి మీరు జరిగిన సమయంలో ప్రత్యక్షంగా ఉన్నారు కదా, ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు కావచ్చు, నిఘా వర్గాలు ఆ గాయపడ్డ వారి నుంచి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.